ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దర్శన్, రేపు ఫ్లైట్ ఎన్ని గంటలకి? ఈవినింగ్ 5:45 కమ్మా. ఓకే. రేపు శరణ్య బర్త్డే కూడా. యాక్చువల్గా ఈ బర్త్డే పార్టీని బయట బ్యాంక్వెట్ హాల్లో చాలా గ్రాండ్గా చేయాలనుకున్నాను. బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ దానికి అనుకూలంగా లేదు. అందుకే ఆ బర్త్డే పార్టీని మధ్యాహ్నమే అరేంజ్ చేస్తున్నాను. పార్టీ అవ్వగానే మీరు ఈవినింగే బయలుదేరిపోవచ్చు. ఓకేనా? ఓకే అమ్మా. ఓహో, అత్తయ్య గారు కోడలు గారిని కొడుకు గారితో బెంగళూరు పంపిస్తున్నారా? బర్త్డే సెలబ్రేషన్స్ చేసి మరీ సాగనంపుతున్నారా? చూస్తా ఎలా చేస్తారో, ఎలా సాగనంపుతారో చూస్తాను. అక్కా, శరణ్య విషయంలో నువ్వు అనుమానపడేంత తప్పు తనేం చెయ్యలేదక్కా. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏమో ఆనంద, శరణ్య విషయంలో నేనంత ఖచ్చితంగా పాజిటివ్గా ఉండలేకపోతున్నాను. అననీయ ఎప్పుడో చేసిన తప్పుల్ని శరణ్య ఇంకా మనసులోనే మోస్తూ కక్ష సాధిస్తుందేమోనని అనిపిస్తోంది. అలా నీకెందుకు అనిపిస్తోందక్కా? అయినా శరణ్య మనస్తత్వం అది కాదు కదా. నువ్వు అనన్య ఉన్న మానసిక పరిస్థితిని బట్టి గతాన్ని ప్రస్తుతాన్ని పోల్చి చూస్తున్నావు. శరణ్య విషయంలో అనన్య ఎన్నో తప్పులు చేసింది కాబట్టి యాదృచ్ఛికంగా ఏం జరిగినా శరణ్య కక్ష సాధిస్తోందని భ్రమపడుతున్నావు. వాస్తవానికి అలాంటిదేం లేదక్కా. తనకి అపకారం చేసిన శరణ్యలో మాత్రం ఇంకా అనన్య మీద అక్క అనే అభిమానం, ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఏమో ఆనంద, రోజురోజుకి ఇంట్లో పరిస్థితులను చూస్తుంటే చాలా భయం వేస్తోంది. ఎలా ఉండే కుటుంబం చివరికి ఎంతవరకు పెడుతుందో అర్థం కావటం లేదు. ప్రశాంతంగా ఉండాల్సిన ఈ ఇల్లు రోజురోజుకి అనవసరమైన మనస్పర్ధలతో ముళ్ళవనంగా మారుతూ వస్తోంది. చాలా బాధగా ఉంది ఆనంద. అక్క, బాధపడకు. కుటుంబం అన్నాక ఒడిదుడుకులుంటాయక్క. ఒకేలా అన్ని రోజులు ఉండవు కదా. ఇల్లు పెరిగే కొద్దీ పరిస్థితుల్ని బట్టి మనస్తత్వాలు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందక్కా. ఇప్పుడు అనన్య పరిస్థితి అలా ఉంది కాబట్టి ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతోంది గాని తను మామూలయ్యాక ఇలా జరగనిస్తామా? అనన్య మామూలు స్థితికి వచ్చే అవకాశం ఏవీ నాకు కనిపించడం లేదు ఆనంద. తన బాధ్యత నాదక్కా. అనన్యకి ట్రీట్మెంట్ చేయడానికి విశాల్ రాకపోతే మరో పెద్ద డాక్టర్కైనా చూపిద్దామక్కా. తన సంగతి నాకొదిలేయ్. త్వరలోనే నువ్వు కోరుకున్నట్టు ఈ ఇల్లు మళ్లీ ఆనంద కోవెల్లా మార్చి చూపిస్తాను. రేపు శరణ్య, అనన్య పుట్టినరోజక్కా. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి. అలాగే సాయంత్రం శరణ్య, దర్శన్ బెంగళూరు ట్రిప్కి వెళ్తున్నారు. ఒక చిన్న ట్రిప్ అక్కా. అలాగే, మంచిది ఆనంద. ఓకే. మొత్తానికి మధురమైన మాటలతో ఈవిడ మళ్ళీ మా అత్తగారిని కూల్ బేబీ కూల్ అన్నట్టు కంట్రోల్ చేస్తుందన్నమాట. బట్ నేను కంట్రోల్ అవ్వనివ్వనుగా.
ఆ, అవును, సడన్గా వీళ్ళని బెంగళూరు ట్రిప్కి పంపిస్తుందంటే కొంపదీసి ఈవిడ నా మీద ఏం ప్లాన్ చేయలేదు కదా? ఈ టైంలో దర్శన్ కాల్ చేస్తున్నాడేంటి? దర్శన్, సమీరా ఎలా ఉన్నావు? ఎలా ఉంటాను దర్శన్? రాబోయే చావుని ఆహ్వానించడానికి సిద్ధమై ఎదురు చూస్తూ ఉన్నాను. సమీరా ఏంటా మాటలు? జరిగేదే చెప్తున్నాను దర్శన్. లేదు సమీరా, నీకేం అవ్వకూడదు. ఎంత కష్టమైనా నిన్ను నేను బతికించుకుంటాను. నీకు నా మీదున్న ప్రేమ ఇలా మాట్లాడిస్తుందేమో గాని ఆ ప్రేమ విధిరాతని మాత్రం మార్చలేదు. ఎంత ప్రేమించినా నీతో నా జీవితం 3 ముళ్ళ వరకు వచ్చి కూడా తాలి నా మెడలో మాత్రం పడలేదు. అప్పుడు ఆ విధే కదా అడ్డుపడింది. ఇప్పుడు కూడా అదే విధి ఎప్పటికీ నిన్ను చేరనివ్వకుండా చేస్తుంది. అది నా రాత దర్శన్, రాత. సమీరా, విధిని ఎదిరించడానికి సిద్ధంగా ఉండు. నీలో ధైర్యం నీ ఆయుష్ని పెంచుతుంది. మా వరకు మేమెంత ప్రయత్నించాలో ప్రయత్నిస్తున్నాం. నీకేమీ అవ్వకూడదు అంతే. థ్యాంక్ యూ దర్శన్. జీవితంలో నేను నీతో లేకపోయినా ఈ చివరి క్షణాల్లో అయినా నాకు తోడుగా ధైర్యాన్ని పంచుతున్నావు. ఓకే సమీరా, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను ఇవాళ బెంగళూరు వెళ్తున్నాను. 2 డేస్లో వస్తాను. ఓకేనా? ప్రకాష్ ఎక్కడా? ఇదిగో ఇస్తున్నాను. అన్నయ్య, దర్శన్ మాట్లాడు. బావగారు చెప్పండి. నేను బెంగళూరు వెళ్తున్నాను ప్రకాష్. తనని జాగ్రత్తగా చూసుకో. టైంకి టాబ్లెట్స్ ఇవ్వు. తనకి ధైర్యాన్ని సపోర్ట్ని ఇవ్వు. ఓకేనా? తప్పకుండా బావగారు. సరే మరి ఉంటాను. బాయ్. సమీరకు కూడా చెప్పు. ఓకే బావా. సమీరా, బావగారు పాపం తెగ ఫీల్ అయిపోతున్నారు నీ గురించి. మనం ఈ మాత్రం చెయ్యకపోతే అనుకున్నది సాధించలేవన్నయ్యా. దర్శన్ నా సొంతం అవ్వాలి. ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టి మన సామ్రాజ్యంగా ఆ ఇంటిని సొంతం చేసుకోవాలి.